పోగొట్టుకొనిన నిత్య జీవము యెహోవా దేవుని ద్వారా స్థిరపరచబడి యేసుక్రీస్తు యందు నెరవేర్చబడినది. మరియు క్రీస్తు పుట్టుకను గురించి అనేక సంవత్సరములకు ముందే ప్రవక్తలైనటువంటి మీకా, యెషయా, ఇర్మియా మరియు అనేక ప్రవక్తల ద్వారా ఈలాగున ప్రవచింపబడినది. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇజ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమవుతుండెను. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇస్తున్నాడు, రాబో దినములో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించను. అతడు రాజై పరిపాలన చేయను. అతడు వివేకంగా నడుచుకొనచ్చు, కార్యం జరిగించు. భూమి మీద నీతి న్యాయమును జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నందును, ఇజ్రాయెల్ నిర్భయంగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరగని దానిని, ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించాడు. అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను.
ప్రజా సంఖ్య రాయవల్లని కైసర్ ఆగస్టు నిర్ణయించడం వల్ల ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడమైనది. ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయమనగా ప్రజా సంఖ్య రాయవల్లని కైసర్ ఆగస్టు నిర్ణయించడం వల్ల ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడమైనది. అయ్యా బాబు, నా భార్య నిండు చూలాలు, ఆమె ప్రసవించే గడియలు దగ్గర పడ్డాయి. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? అయ్యో పాపం, మిమ్మల్ని మీ పరిస్థితిని చూస్తుంటే చాలా జాలి వేస్తుంది. చోటు ఇవ్వాలని ఉంది, కానీ మా ఇంటి నిండా చుట్టాలన్నారు. అయ్యా అయ్యా బాబు, నా భార్య నిండు చూలాలు, ఆమె ప్రసవించే గడియలు దగ్గర పడ్డాయి. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? అయ్యో పాపం, మిమ్మల్ని మీ పరిస్థితిని చూస్తుంటే చాలా జాలి వేస్తుంది. చోటు ఇవ్వాలని ఉంది, కానీ మా ఇంటి నిండా చుట్టాలన్నారు. ఇంట్లో చోటు లేదు, కానీ వెనక దొడ్లో పశువుని కట్టేసిన స్థలం ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే ఆ స్థలం వాడుకోవచ్చు. చాలుగా, మాకు ఆ చోటు చాలు. అయ్యా, చాలా వందనాలు. దేవా, ఎంత గొప్పవాడవయ్యా, ఓ దారి చూపించావు. నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతము. దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటుండగా భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు.
లోయలెదారులు దాటి మేము వచ్చితిమి. హేరోదు ప్రభువునకు జయం జయం. మహాజ్ఞానులారా, మీ రాకకు గల కారణము ఏమి? మహారాజా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? మేమందరము తూర్పు దిక్కున నక్షత్రమును చూచి బయలుదేరి వచ్చితిమి. యూదుల రాజుగా పుట్టినవాడు సామాన్యుడు కాదు, ఆయన సర్వలోకమునకు రాజు. మేము ఆయన నక్షత్రమును చూచి బయలుదేరి వచ్చాము. మహాజ్ఞానులారా, మీరు విశ్రమించండి, మరలా కలుద్దాం. ఔరా, యూదుల రాజుగా నేనుండగా వేరొక రాజా, మరియు అతడు ఈ లోకమును ఏలునా? మహామంత్రి, మన ఆస్థానములోని మహాపండితుడిని పిలిపించండి. అతడు ఎక్కడ పుట్టినాడో తెలుసుకొనుడు. చిత్తప్రభు, జయము జయము మహారాజా, యూదుల రాజుగా పుట్టబోవాడు యూదా బెత్లెహేములోనే పుట్టునని చాలా కాలం క్రితమే ప్రవక్త అయిన మీకా ప్రవచించారు. మహామంత్రి, తూర్పు దేశపు జ్ఞానులను పిలిపించండి. హేరోదు ప్రభువునకు జయం జయం. మహాజ్ఞానులారా, మీ రాక మాకు ఎంతో మేలు. మీరు వెళ్ళి ఈ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తండి. మరలా మనము కలుసుకుందాం. రక్షకుందుదయించినాడని